గండమైన సింహం ఒక నిజమైన కథ. ఆఫ్రికా సవానా గడ్డి మైదానాల్లో ఒక బలమైన సింహం జంతువులను వేటాడుతూ జీవిస్తుండేది. దాని పేరు సింబా. అది తన సమూహంతో కలిసి ఉండేది. ఒకరోజు సింబా ఒక ఏనుగును వేటాడాలని ప్రయత్నించింది. కాని ఏనుగు చాలా బలంగా ఉండి సింబాను తన తొండంతో కొట్టి గాయపరిచింది. గాయాలతో బాధపడుతున్న సింబా తన సమూహానికి దూరంగా ఒంటరిగా మిగిలిపోయింది. అలసిపోయి నీరు తాగడానికి ఒక చిన్న కొలనుకు వెళ్ళింది. అక్కడ ఒక మనుష్యుడు, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్, సింబాను చూశాడు. అతను సింబా గాయాలను గమనించి దానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను సింబాకు ఆహారం మరియు మందులు తెచ్చి కొన్ని రోజుల పాటు సంరక్షించాడు. క్రమంగా సింబా బలం పునరుద్ధరించుకుంది. ఒకరోజు సింబా తన సమూహం వైపు తిరిగి వెళ్ళిపోయింది. కాని అది ఆ మనుష్యుడిని ఎప్పటికీ మరచిపోలేదు. కొన్ని నెలల తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ మళ్లీ అదే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సింబా తన సమూహంతో సుఖంగా ఉంది. సింబా అతన్ని చూసి గర్జించింది కాని ఏమీ చేయలేదు. అది అతన్ని గుర్తుపట్టి కృతజ్ఞత చూపినట్లు అనిపించింది. నీతి: ప్రాణులకు కూడా భావాలు ఉంటాయి. మనం వాటిని దయగా చూస్తే అవి కూడా మనల్ని మరచిపోవు.